ఒక్కొక్కరు 10-15 ఏళ్ళు దాటినప్పటికీ కూడా బడికి పోతలేరంటే దానికి కారణం ఏందో ఒకసారి కనుక్కుందాము. ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఆ దొంగోడి భయానికే మేము బడికి వెళ్ళలేదని చెప్పి చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందో వీళ్ళని కనుక్కుందాము. ఎందుకు వెళ్తలేరమ్మా వీళ్ళు? ఎందుకంటే దాదాపు అంత పెద్దగా అయిపోయినారు. చిన్న చిన్న పిల్లలు దాదాపు అంతున్నప్పుడే తను దొంగతనం సాహసం బట్టి అట్లా తయారైపోయిందని చెప్పి అంటున్నారు. మరి వీళ్ళ భవిష్యత్తు కూడా రేపు మంచిగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక ఇనిషియేషన్ తీసుకోవాలి కదా. మరి వీళ్ళు ఎందుకు పోతలేరు బడికి? అదే సార్ అంతంతా ఉన్నప్పుడు పోయేది చిన్నప్పుడు ఆయన అప్పుడు ఏమో చిన్నగుండే ఆయనే మాకు తెలియదు. అప్పుడు మంచిగా పోయారు మా బడి పోరాళ్ళు ఈడ మా గుడి మొత్తం బడికి పోయేది. ఇప్పుడు ఆయన వచ్చిండు దొంగ కనుక అని ఎప్పుడు వచ్చిండో అప్పటి నుంచి మా పొరగాళ్ళు బడికి పోవడానికి భయం పడ్డాడు సార్. భయం పడి అమ్మ నాయన కూడా భయం పడి మా పొరగాళ్ళు ఏడ సంతోరా అని అమ్మ నాయన కూడా ఎంట పోయారు. అమ్మ నాయన కూడా ఎంట తీసుకుపోతారు. కూలీ నాలి చేసి కూలి వాళ్ళు అన్ని 300-400 వస్తే కూరగాయలు తెచ్చి వాళ్ళకి సాతురు సార్ అమ్మ నాయన. మరి పిల్లల్ని పనికి పంపించొద్దు కదా, మరి అది కూడా కేసు అవుతుంది తెలుసా మీకు ఆ విషయం? అదే అవుతుంది కానీ ఆనే భయాన్ని మా ఏడ సంతారో బడికాళ్ళ పడితే బడికి వచ్చినప్పుడు సంత అన్నాడు ఆ దొంగడు. అందుకనే ఆ భయానికి పంపలే సార్. అందుకనే ఇంత ఓస పోరగాళ్ళు ఇప్పుడు చదివిస్తే అప్పుడు చదివిస్తే మాకు ఎంత మంచి ఉద్యోగం వచ్చేది. మా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చదివితే సార్ మా పొరగాలు మంచిగా ఉండేది. ఎంత మస్తు జాబులు వచ్చేది. మేము మంచిగా మా బతుకు తీరు వెళ్ళేది. కానీ ఇప్పుడు ఆయనే భయం పడి తోలలే సార్. మా బడి పొరగాలు పోలే సార్. పోర్రి అని మేము చెప్తే కూడా అమ్మ నాయన కూడా పోర్రా మీకేం భయం రా అంటే మాకు సంతరా అని చిన్న ఆ పొరగాళ్ళు కూడా భయం పడ్డారు సార్. అందుకనే తోలలే. అందుకనే వాళ్ళ ఇష్టం ప్రకారం పోలే సార్ పొరగాళ్ళు. ఓకే, కనకయ్య అనేటోడు ఇంత వయసులో ఉన్నప్పుడే తను బయటికి వెళ్ళిపోయాడని చెప్పి అంటున్నారు. బయటికి వెళ్ళిపోయి చెడు సావాసాలు పట్టి మళ్ళీ తను పెద్దగా అయిన తర్వాత కూడా ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడ్డని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి వయసులో ఉన్నప్పుడు మాత్రమే తను బయటికి వెళ్ళిన తర్వాత మరి ఇట్లాంటి వయసు ఉన్నటువంటి పిల్లలు ఎంతోమంది ఇప్పుడు బడికి వెళ్ళకుండా కూడా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి అట్లాంటి వాళ్ళు బడికి వెళ్ళకపోతే ఎట్లాంటి విపరీత పరిస్థితులు భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు అతను వెళ్ళి ఇన్ని మాదక ద్రవ్యాలు కూడా వాడుకుంటూ తను చెడిపోవడమే కాకుండా ఇంత పరిస్థితి మీరు చూసారు కదమ్మా. మరి మీ పిల్లల్ని మరి బడికి పంపించాలి కదా. వాళ్ళు పంపిస్తామంటే ఇదేగా ఈ భయానికి బడికి పోయేది. పోరాని కాలు బట్టి మొత్తం పోర్రా బడికి బాగుంటుంది. అమ్మ మాకు చంపేస్తే మేము బాగుంటారు. అమ్మ మేము పోమంటారు. పోరా ఎవరు చంపరు మనకి ఎప్పుడు వస్తాడేమో కానీ పోరా అని చెప్తా. ఇప్పుడు పంపిస్తారా మరి? అందరికి వేసుకోమని భయం మొక్కుతున్నాం సార్. నాకు బస్తాను తీసుకురారు సార్. ఒక బండి తీసుకొని మొత్తం నొక్కుపోయి సార్ అని కాలు బట్టి మొక్కలు కూడా పెద్దలు వచ్చులు కూడా చెప్పిన ఎమ్మెల్యేలు వచ్చులు కూడా చెప్పిన. మీరు అందరైతే వీళ్ళనైతే వాళ్ళు పంపించడానికి సిద్ధంగా ఉన్నారా? పిల్లలందరూ సార్ మొత్తం పంపిస్తాం. ఒక్క బస్సు పెట్టినా అనుకో రోజు తన నుంచి బస్సు ఎక్కిపోతారు మా పొరగాలు. ఒక బస్సు పెట్టారు సార్. బడి పొరగాల బస్సు ఈ ఊరు అంతా ఉన్నది కానీ మా పిట్లోని గుడానికి ఒక బడి పిల్లల బస్సు లేదు సార్. అంతా ఊరు ఉంది కానీ మా ఊళ్ళో ఎందుకు రారు సార్ బడి బస్సు? అది కూడా రాలే. ఆ భయానికి ఆ బస్ అన్న తోలిపోతే తోలుకోవద్దు. పీస్ అన్న కడదు. మేము కూలి నాలు చేసి మేము కడదు. బడికి పోదు వచ్చు. బడి బస్సు మీద పోతే భయం ఉండకపోవు. ఇక నడుచుకుంటా పోరి ఊళ్ళే ఈ నుంచి ఆడదాకా సార్ 10-20 కిలోమీటర్ ఈ నుంచి నడుచుకుపోయి వచ్చే వరకు మళ్ళీ ఆడ ఏడ కనబడి ఏడకోసేస్తారు పొరగాళ్ళకు. అందుకనే భయపడి ఉన్నాం సార్. ఆ బడి బస్సు ఉంటే మా పొరగాలు ఇంత భయపడకపోవు సార్. అందుకని ఇక్కడ దాదాపు ఒక 40-50 మంది పిల్లలు ఉంటారు. కానీ వాళ్ళు బడికి పోకుండా 15 కిలోమీటర్లకు పైగా ఇక్కడ నుండి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రం ఈ పాఠశాలలోనే కనిపిస్తుంది. ఈ పాఠశాలలో చదువుకున్న తర్వాత ఉన్నత చదువులకు అంటే 6వ తరగతి నుండి 10వ తరగతికి వెళ్ళాలన్నా ఆ పై చదువులకు వెళ్ళాలన్నా కానీ ఇక్కడ రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్లనే అనేక ఇబ్బందులు పడతామని చెప్పి అంటున్నారు. దాదాపు మంచి వయసుకు వచ్చినటువంటి పిల్లలు వీళ్ళందరూ చూస్తున్నాము. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బడికి వెళ్ళి కాలేజీలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇంతమంది ఇట్లా ఖాళీగా ఉంటున్నారంటే ఒక్కసారి మనం చూస్తున్నామంటే వీళ్ళ పిల్లలందరూ కూడా బడికి వెళ్తే ఎంతో ప్రయోజకులు అయ్యేటువంటి వాళ్ళు. లేకపోతే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని ఏళ్ళు గడిచినా ఈ వాతావరణం ఇట్లనే ఉంటుంది, మారకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా బడికి పోవాలన్నటువంటి ఒక ఆకాంక్ష వాళ్ళలో కనిపిస్తుంది. కానీ వెళ్ళాలంటే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉంటుందని చెప్పి అంటున్నారు. బడికి వెళ్ళలేక పిల్లలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి దగ్గర బట్టలు ఉతికేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడదాము వాళ్ళతోటి. అమ్మ నీ పేరు ఏం పేరమ్మా? పద్మ సార్. పద్మ, బడికి పోయినావు 5 వరకు? పోయినా సార్. ఎంతవరకు చదువుకున్నావు అమ్మా? 6లో చదువుకున్నా పోలేదు సార్. అప్పుడు 6 వరకు చదువుకున్నావా? అంటే ఇక్కడ స్కూల్ అయిపోయేదాకా చదువుకున్నావు ఇక్కడ, మళ్ళీ అక్కడ బయటికి పోలే సార్. ఇప్పుడు 6వ తరగతి చదువుకున్నావా? చదువుకున్నా సార్. 6వ తరగతి ఎక్కడ చదివినావు అమ్మా? కళ్ళంలో చదువుకున్నా సార్. మరి కళ్ళెం ఎందుకు పోతలేవు?
భయం అయితే పోలే సార్. భయం అయింది. ఎందుకు, దేనికి భయం? ఆ దొంగడు వచ్చిండు కదా సార్, ఉమ్, అందుకే ఎవ్వరు పోతారని పోలే సార్. ఉమ్, అయితే ఇక్కడనే ఉన్నాం, అమ్మ నాన్నలు పోతున్నాడు. ఆ, ఏదో నా బడి అవుతూ ఏమవుతూ ఇక్కడనే ఉన్నది. ఉమ్, ఈ పని చేస్తున్నాం సార్. ఉమ్. నువ్వు ఇంటికాడ ఉండి ఏం పని చేస్తావమ్మా? గిన్నెలు బట్టలు కూలికి అవికి పోతాం సార్. ఉమ్, కూలికి పోయి వస్తాం. ఉమ్. మరి బడికి పోతావా? ఇప్పుడు వాడు దొంగడు పోయిండు కదా, దొంగని పీడ విరగడ అయిపోయింది కదా, మరి బడికి వెళ్తారా? పోతాం సార్. ఇప్పుడు మీతోటి ఎంతమంది ఉన్నారమ్మా నీ ఏజ్ పిల్లలు ఇక్కడ? 10-11 ఉన్నారు. 10-11 మంది ఉన్నారా? ఇప్పుడు మరి బడికి ప్రభుత్వం వాళ్ళు పంపిస్తే మరి బడికి వెళ్ళి చదువుకుంటావా? మీకు ఫెసిలిటీస్ కల్పిస్తే? చదువుకుంటాం సార్. ఆ, ఇప్పుడు ఎంతమంది మీ లేడీస్ ఎంతమంది ఉన్నారమ్మా? 11 అనుకుంటాం. ఓ, నువ్వు బడికి ఎందుకు పోతలేవమ్మా? ఈడు దొంగోడు చేయబట్టి పోలే సార్. మీ సొంత అన్ననే కదా? సొంత అన్ననే ఏడ చంపిస్తాడు అని పోలే సార్. ఓకే. ఇప్పుడు చాలా మంది ఉన్నారా ఇప్పుడు మీ ఇట్లా బడికి పోయినటువంటి వాళ్ళు? ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు మీరు బడికి వెళ్తారమ్మా? బడికి పోతాం సార్, అందరూ అందరు పోతాం. బుజ్జి, ఇప్పుడు బడికి అయితే మీరు వెళ్తారు కదా, ఇప్పుడు ఫెసిలిటీస్ మీకు ఏమేం కావాలి? బడికి వెళ్ళాలంటే మీకు ఏం కావాలి ఇక్కడ? బస్సులో అన్న పోతాం సార్, బస్సులో ఆటోలో. ఇప్పుడు కళ్యాణ్ దాకా రోజు ఇదివరకు పోయినావు బడికి, ఇప్పుడు వీడి భయానికే వెళ్ళలేదు. ఇప్పుడు వాడి పీడ విరగడైపోయింది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నాం సార్. ఖచ్చితంగా వెళ్తారు కదా? వెళ్తాం సార్. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రాథమిక విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత హై స్కూల్కి వెళ్ళాలంటే పక్కన ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు సైకిళ్ళ మీద వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ సైకిళ్ళ మీద వెళ్ళలేక తను ఎవరైతే ఇక్కడ కాళీయ కనకయ్య ఎవరైతే ఉన్నారో తను మాత్రము ఆ భయానికి కూడా పిల్లలు భయం గుప్పెట్లో వాళ్ళు బడికి వెళ్ళలేక 4-5 ఏళ్లుగా ఇంటికే పరిమితమై ఇగో ఇట్లా మనం చూస్తున్నాము. వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ చూస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ పిల్లల్ని బడికి పంపించాలి, బడియుడు పిల్లల్ని బడికి పంపించాలని చెప్పి ఎన్నో ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. కానీ ఈ ఊరు గ్రామాన్ని మాత్రం ఇక్కడ విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇట్లాంటి దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఒక రాక్షసుడు చనిపోయాడు కాబట్టి ఇక మేము ధైర్యంగా బడికి వెళ్తామని చెప్పి అంటున్నారు. కానీ బడికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా వాళ్ళ హై స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు అంటే బాలికలు అలాగే బాలబాలికలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొద్దిగా ఇనిషియేషన్ తీసుకుంటే వీళ్ళందరి భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఒకసారి తనతో మాట్లాడితే వీళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్స్ ఏందో కనుక్కుందాము. ఇప్పుడు బడికి వెళ్ళాలంటే ఏమేం కావాలమ్మా వీళ్ళకి? మా పిల్లలకు ఒక బస్సు పెడితే అందరూ ఈ గింత పిల్లలు ఉన్నారు సార్, గింత బస్సు లేక బడికి వెళ్ళలేక ఆగం అవుతారు సార్. మా గూడానికి ఒక బడి పిల్లలు బస్సు ఉంటే మా మంచిగా చదువుకుంటారు, మంచిగా చదువుకొని మంచిగా ఉంటారు సార్. మా గూడెంలో బస్సు లేక వల్లనే పిల్లలు ఇట్లా ఆగం అవుతారు. కూలికో నాలికో వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు మేకల పంటి ఇంట్ల పంటి గిన్నెల కడుగులో బట్టల కడుగులో అట్లా గొర్రెలు బర్రె ఎట్లా పోతుర్రు, కూలికి వెళ్తుర్రు, ఎటుపడి చెట్ల పడితే తిరుగుతుర్రు. అది ఒకటి బస్సు ఒకటి ఉంటేనా పిల్లలు మంచిగా చదువు మంచిగా ఉండేటోళ్ళు సార్ మా పిల్లలు. ఇప్పుడు మిగిలిన పిల్లలు అందరూ ఇప్పుడు 5వ తరగతి వరకు అయితే చదువుకుంటారా? 5వ తరగతి దాకా మొత్తం మంచిగా చదువుకుంటారు. ఇక్కడ చిన్నపిల్లలు అందరూ పంపిస్తారు కదా? అందరూ పంపిస్తారు, ఒక్కళ్ళే కూడా పంపిస్తారు. కానీ ఇంకా 5వ తరగతి అయిపోయినాక 5 గడ్లి 10 పోయేటోళ్ళు పిల్లలే చాలా వెనకైపోతారు సార్ బడికి వెళ్ళలేక. సైకిల్ ఒకళ్ళు సైకిల్ ఉంటారు, ఒకళ్ళు సైకిల్ లేకుంటే ఇంటికాడ ఉంటారు, పనికి వెళ్తారు. అవి బస్సు ఉంటే ఏటు అనుకోకుండా మంచిగా ఎటు తెలుసుకోకుండా బడికి చదువుకొని రోజు పోయి రోజు వద్దును. మా పిల్లలు బస్సు లేక ఇట్లా ఆగం అవుతారు సార్. ఇక్కడ వాళ్ళకు కొంత మాత్రం ఊరట కల్పించే విధంగా ఎవరైనా ఒకరు ముందుకు రావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతానికైతే బడికి వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన తమకు ఉన్నప్పటికీ కూడా దొంగోడి భయం వల్ల అని దొంగోడనే పేరు పెట్టారు కనకయ్యకు. ఈ దొంగ కనకయ్యకు భయపడి వీళ్ళు ఎవరు వెళ్ళలేకపోయామని చెప్పి అంటున్నారు. ఇక నుండి వెళ్ళాలన్నా కానీ కొంత ప్రభుత్వం ఇదే ఇనిషియేషన్ తీసుకొని ఎవరైనా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అయినా సరే ఈ గ్రామస్తులకు కొంత భరోసా ఇచ్చి ఇక్కడ కొంతమంది ఒక 50 కుటుంబాలే ఉన్నాయి. 50 కుటుంబాల్లో ఇంటికి 4 పిల్లలు ఉన్నారు, ఇంటికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొంత ఉపాధి అవకాశం పెద్దవాళ్ళకి కల్పించాలి. అలాగే పిల్లలకు చదువుకునే అవకాశం కల్పిస్తే రేపు వీళ్ళ భవిష్యత్తు కూడా బంగారుమయం అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకోవాలి. ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చైనా సరే ఈ గ్రామాన్ని ఈ పిట్టలోని గూడెను కూడా దత్తత తీసుకుంటే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు కూడా నిలబడుతుందన్నటువంటి ఒక పరిస్థితులు ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. పిట్టలోని గూడెం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.